దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకున్నాం. 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుటయందు విసుకక యుందము. మనము ఆలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మరి కన్ను మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ సమయంలో నీ పాద సన్నిధిలో మొరపెట్టుచున్నాం. మా మరణాలు ఆలకించండి, మాకు ప్రభుత్వం దయచేయండి. చాలా ప్రధానమైనటువంటి సమయంలో ఉన్నాం, చాలా విలువైనటువంటి సమయంలో ఉన్నాం. వాక్యం అనేది ప్రజలని వారు వాక్యమైన దేవా, మరి నాలోనూ ఉండి నీ వెళ్ళనైన స్వరం ద్వారా నీ వాక్యాన్ని వివరించండి. విన్నవారిలో నీ కార్యం జరిగించండి. మరి మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. బాప్తిసాలు తీసుకొని బిడ్డలు బాప్తిసాలు తీసుకొని సంఘము సహవాసము కలిగి జీవించడానికి నీ కృప చూపి మహిమ ఘనత ప్రభావములు నువ్వే పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువుడు, మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ కూడా నా శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అందరూ బాగున్నారు కదమ్మా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. మన అంశం ఏమిటంటే నిజ క్రైస్తవుడు ఎలా ఉంటాడు? నిజ క్రైస్తవుడు ఎలాగుంటాడు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరొకసారి చదువుదాం. మనము మేలు చేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. మొదటి అంశముగా సహాయకరముగా ఉంటాడు. మీకు ఈ యొక్క అంశం మీద 1, 2, 3, 4, 5, 6 అంశాలు నేను తెలియజేస్తాను. త్వరగా మరి ముగించేటట్టుగా నేను చూస్తాను. మొదటి అంశంగా ఇక్కడ మనము మేలు చేయుట ఎందు విసుగక ఉందాం.
మనము అలయక మేలు చేసిమని తగిన కాలమందు పంట కోతుము. ఎప్పుడు కోస్తాము మనము? తగిన కాలమందు పంట కోస్తాం. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే మేలు చేసేటువంటి వాడుగా ఉండాలి. క్రైస్తవురాలు ఎలా ఉండాలంటే మేలు చేసేవారే కానీ కీడు చేసేవారు కాదు. జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవులైన వారందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దేవుని సంఘాలు ఉన్నాయి, దేవుని మందిరాలు ఉన్నాయి. ఎక్కువ శాతం క్రైస్తవులుగా ఉన్నారు, కానీ మేలు చేసే విషయంలో ఇంకా ముందుకు సాగాలని దేవుని గ్రంథం సెలవిస్తుంది. క్రైస్తవులు ఉండడం కాదు, కానీ మేలు చేసే విషయంలో పరిగెత్తాలంట. క్రైస్తవుడు అనేటువంటి వాడు మేలు చేసే విషయంలో పరిగెత్తాలి. దేని విషయంలో క్రైస్తవుడు పరిగెత్తాలంటే మేలు చేసే విషయంలో పరిగెత్తాలి. క్రైస్తవులే మేలు చేసే విషయం కాదు, కానీ ప్రపంచంలో ప్రతి మానవునికి, ప్రతి కుటుంబానికి మేలు చేసేటువంటి విధంగా మాదిరికరంగా క్రైస్తవుడు నిలబడాలి. చాలా మంది క్రైస్తవులు కీడు చేస్తూ ఉన్నారు, కీడుకు ప్రతి కీడు చేస్తూ ఉన్నారు. క్రైస్తవుడు అంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేసేవాడుగా ఉండాలి. నీ శత్రువును పలకరించే విధంగా ఉండాలి, నీ శత్రువును ప్రేమించే విధంగా ఉండాలి, నీ శత్రువుకు మేలు చేసే విధంగా ఉండాలి. నువ్వు పగ పెట్టుకోకూడదు, ద్వేషం పెట్టుకోకూడదు, కలహాలు పెట్టుకోకూడదు. ఒకప్పుడు నీకెంతో కీడు తలగబెట్టొచ్చి ఉండొచ్చు, నీ శత్రువు నీకెంతో నష్టం కలగజేసి ఉండొచ్చు, కానీ అది మనసులో పెట్టుకోకూడదు. మనిషి అప్పటికప్పుడు నేను మర్చిపోవాలి. క్రైస్తవుడు అంటే మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. ప్రియమైన దేవుని పిల్లలను గమనించండి. సహాయము చేసేవాడుగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి క్రైస్తవుడు? సహాయము చేసేవాడుగా. క్రైస్తవురాలు ఎలా ఉండాలంటే సహాయము చేసే క్రైస్తవురాలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబం ఆర్థిక సమస్యలలో ఉందా? అన్నం లేకుండా ఉన్నారా? నీళ్లు లేకుండా ఉన్నారా? ఆ పూట దొరకకుండా ఉపవాసం ఉండే ప్రస్తులుండి బ్రతుకుచూ ఉన్నారా? అలాంటి కుటుంబాన్ని నువ్వు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నావా? ఒక క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. వారిని చూసి నువ్వు ముఖం చాటు చేయకూడదు. వారికి నీకున్న దాంట్లో, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో, నీకు గిన్నెడు నీళ్లున్నాయా? దాంట్లో సగం ఆమెకు పోయి, ఒక గిన్నెడు ఒక గంజి ఉందా నీకు ఆ పూటకు, ఆ గంజి సగం ఆమెకు పోయి. మేలు చెయ్యి, సహాయము చెయ్యి. దేవుడు అదే నేర్పిస్తూ ఉన్నాడు. సహాయం చేయమని దేవుడు నేర్పిస్తున్నాడు నీకు నాకు. మేలు చేసే విషయంలో విసుకగా ఉండాలంట. ఎలా ఉండాలమ్మా? విసుకకూడదు. అన్నదానము, నీళ్ళదానము, సువార్త దానము, వాక్యదానము, వాక్యాన్ని ప్రకటించే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, మేలు చేసే విషయంలో, ఒక కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించే విషయంలో సహాయం, ఇవన్నీ ఏమంటే మంచి సహాయం. చాలామంది సువార్త ప్రకటిస్తూ ఉన్నారంటే అది సహాయం కాదేమో అనుకుంటున్నారు.
వాక్యం ప్రకటిస్తున్నారేమంటే వాళ్ళు ఏదో పని లేక వాక్యం ప్రకటిస్తున్నారేమో అని అనుకుంటున్నారు. ప్రపంచానికి ఒక సహాయం చేస్తున్నాడు క్రైస్తవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రపంచానికే, మానవులకు, ప్రతి కుటుంబానికి, ప్రతి గ్రామానికి వాక్య సహాయము చాలా మేలుకరమైనది. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని రక్షిస్తుంది వాక్యం. క్రైస్తవులు నీ గ్రామంలోనికి వస్తున్నారా, నీ కుటుంబంలోనికి వస్తున్నారా? వాక్యం ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి వాళ్ళని ఆటంకపరచొద్దు. వాళ్ళు సహాయం చేయడానికి నీ గ్రామానికి వస్తున్నారు, వాళ్ళు సహాయం చేయడానికి నీ కుటుంబంలోనికి వస్తున్నారు. ఏదో దేవుడు నిన్ను ఉద్దేశించి నీ కుటుంబంలోనికి పంపించాడు. నీ కుటుంబం దగ్గరికి, నీ ఇంటి దగ్గరికి సేవకుడు వచ్చాడంటే నీకు సహాయం చేయడానికే దేవుడు పంపించాడు. ప్రియబిడ్డ, ఆ సహాయాన్ని పొందుకునేటువంటి అర్హత నీకుందిగా. నేను త్రోసివేస్తున్నావు, నువ్వు నెట్టేస్తున్నావు. ఆ సేవకుని లెక్క పెడతలేవు, ఆ మాటని లెక్క పెడతలేవు, ఆ వాక్యాన్ని లెక్క పెడతలేవు. ఆ సహాయాన్ని తీసుకునేటువంటి విధానం నీకు తెలుసుకోలేకపోతున్నావు. చాలామంది సహాయము తీసుకునేటువంటి విధానం కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఇంటి దగ్గరికి వస్తే సహాయం చేయడానికి సేవకుల్ని త్రోసివేస్తున్నారు, సేవకురాల్ని త్రోసివేస్తున్నారు, లెక్క చేయకపోతున్నారు. సహాయము, అన్నదానము, నీళ్ళదానము, నీకు ఆర్థిక సహాయం, డబ్బు, వెండి, నాణ్యముల కంటే విలువైనది సువార్త దానము, సువార్త సహాయం. గట్టిగా చెప్పట్లు కూడా. హల్లెలూయా. ప్రపంచానికి సువార్త సహాయం అందించాలి. సువార్త సహాయం అందిస్తూ ఉంటే క్రైస్తవుడు ఈనాడు చాలా ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి, చాలా వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి. ప్రియ బిడ్డ, ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు వ్యతిరేకతలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, అక్కడి నుంచి రాళ్ళు పడుతూ ఉన్నా, అక్కడి నుంచి ఎన్ని ఆటంకాలు వస్తూ ఉన్నా, క్రైస్తవుడు ఉన్నాడే ఎంత సహనముతో, ఎంత ఓపికతో సువార్తను ప్రకటిస్తున్నాడండి. నాడు దెబ్బలు తింటూ సువార్తను సహాయం చేస్తున్నాడు. దెబ్బలు తింటూ, అవమానాలు పొందుతూ సువార్త దానం చేస్తున్నాడు. ఈనాడు ప్రపంచము, లోకము తెలుసుకోలేకపోతుంది. ప్రతి గ్రామానికి దేవుడు క్రైస్తవుణ్ణి పంపిస్తున్నాడు. ఆయన సేవకుని, సేవకురాలను, సంఘాన్ని, విశ్వాసులను పంపిస్తున్నాడు. వీళ్ళు వాళ్ళకు మేలు చేయాలి, సువార్త దానం చేయి. సువార్త అనేది చాలా విలువైనది. లోకం ఏమనుకుంటుందంటే నాకు డబ్బులు ఇస్తే చాలా మేలు, నాకు అన్నం పెడితే చాలా మేలు, నాకు నీళ్ళు ఇస్తే మేలు, వస్త్రాలు ఇస్తే మేలు. భౌతికంగా ఆలోచన చేస్తుంది లోకము. దేవుడు ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడంటే నీవు రక్షింపబడాలి, నీ కుటుంబం రక్షింపబడాలి, క్రైస్తవుడు మేలుకరంగా నిలబడాలి. క్రైస్తవుడు అంటే ప్రపంచానికి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడే తెలియజేస్తాడు. సువార్త దానము, సువార్త సహాయము ఎంతో మేలు. ప్రపంచం ఎరగలేకపోతుంది, నోసుకోలేకపోతుంది, ప్రపంచము తీసుకోలేకపోతుంది. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, చెప్పుతోడు లేక చెడిపోయినాడని లోక శామత ఏమంటారమ్మా? ఒక శామత చెప్తారు కదా, చెప్పుతోడు లేక చెడిపోయినాడు. సువార్తను ప్రకటించేతోడు లేకపోతే ప్రపంచమే అల్లకొలోలము పట్టుపోతుంది.
సువార్తను ప్రకటించే సహాయము దేవుడు అదే ఆ సహాయాన్ని పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చి ఆ సహాయాన్ని ప్రపంచానికి పంచుతూ ఉన్నాడు. దేవుడు అదే మంచి సహాయం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఒకసారి చదువుదాం. 5వ వచనాలు, 6వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తానే మోసపరుచుకుంటాడు. ఎవడైనను వట్టివాడై ఉండి, వట్టివాడు ఈ లోకంలో, అర్థమవుతుందమ్మా? ఈ లోకంలో నీకు ఎండి ఉందా, ధనం ఉందా, ఇండ్లు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, సంతానం ఉందా, అన్నీ ఉన్నా నువ్వు వట్టివాడవు. నీకు స్వార్థ దానం లేదు. ఏం లేదమ్మా? స్వార్థ దానం లేదు, సువార్త వినడం లేదు, వాక్యం వినడం లేదు, దేవుని మందిరానికి రావడం లేదు, ఎంత చెప్పినా ప్రజలు వినడం లేదు. నీ ఇంటి దగ్గరికి వచ్చి సేవకుడు పిలుస్తున్నాడు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు, పెడసేవన పెడుతున్నావు, లెక్క చేయడం లేదు. ఆ సువార్త దానం అనేది చాలా విలువైనది. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి సువార్త విను. దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎవరి ద్వారా అంటే తన సేవకుని ద్వారా సహాయం చేస్తూ ఉన్నాడు. తన సేవకురాళ్ళ ద్వారా సహాయం చేస్తున్నాడు. ఏ బిడ్డ, వాక్యము ప్రతి ఆదివారం జరుగుతుంటుందిలే, వాళ్ళు చెప్తూ ఉంటారులే, మామూలుగా నేను వెళ్ళినా వెళ్ళకపోయినా అది జరుగుతూ ఉంటుందిలే అని నువ్వు అనుకుంటున్నావా? అది వారికిలే అనుకుంటున్నావా? ఆ సంఘానికిలే నువ్వు అనుకుంటున్నావా? నీకు కూడా సహాయం చేయడానికి దేవుడు ప్రపంచ మానవాళందరి కొరకు సహాయం చేస్తున్నాడు. ఆయన ఏ మానవుడు కూడా నశించక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకు మనకు అనుగ్రహింపబడ్డాడంటే సువార్త దానం చేయడానికి వచ్చాడు. ఆయన ఎన్ని రోజులు చేశాడంటే కేవలం 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. చాలా విలువైనటువంటి తన వాక్యాన్ని ప్రకటించాడు. ఎంతమందిని ప్రభావితం చేసింది ఆ సువార్త అంటే, ఎన్ని కుటుంబాలు కట్టబడ్డాయంటే, ఎన్ని జీవితాలు కట్టబడ్డాయంటే, ఎంతమంది రోగులు బాగుపడ్డారంటే, ఆ చాలా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక 3.5 సంవత్సరాలే వాక్యాన్ని ప్రకటించాడు. ప్రియతల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటికి కూడా ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రకటిస్తున్నాడు. మీకు ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మను పంపిస్తాను, సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. సర్వసత్యములోనికి మనం నడచాలంటే మనము వాక్యము వినాలి. ఏమి వినాలమ్మా? మనము వాక్యము వినాలి. ఆ సహాయము చేసేవారు వచ్చినప్పుడు మనం వినాలి. ఆ సహాయాన్ని మనం పొందుకోవాలి. చాలామంది ఆ సహాయాన్ని పొందుకోలేదు. ఏ సహాయాన్ని పొందుకుంటారు లోకం అంటే, క్రైస్తవుడు ఆహారాన్ని పంచుతూ ఉంటాడు, భోజనాలు చేసుకుపోయి ఎంతో ప్రయాసపడి భోజనాలు పంచుతూ ఉంటాడు. ఆ సహాయాన్ని బాగా పొందుకుంటారు. నీళ్ళదానం చేస్తూ ఉంటాడు, ఆ సహాయాన్ని పొందుకుంటారు. ఇంకా డబ్బు సహాయం చేస్తుంటారు క్రైస్తవులు, ఆ సహాయాన్ని పొందుకుంటారు. బాగానే ఉంది. ఈ లోకానికి ఏదన్నా సహాయం పొందుకుంటూ వస్తుంది అంటే అది క్రైస్తవుల ద్వారానే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే మేలు చేసేవాడుగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా క్రైస్తవుడు? మేలు చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేవిధంగా రెండో అంశంగా క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఆనందముగా ఉంటాడు. ఎలా ఉంటాడు క్రైస్తవుడు?
ఆనందంగా. కలిమిలో అయినా, లేమిలో అయినా, కష్టంలో అయినా, కన్నీటిలో అయినా, రోగాలలో అయినా, బాధలలో అయినా ఆనందంగా ఉంటాడు క్రైస్తవుడు. ఎలా ఉంటాడమ్మా క్రైస్తవుడు? ఆనందంగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందును ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడు చాలు. ప్రభువు సమీపంగా ఉన్నాడు చాలు. ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందంగా ఉండు. మరలా చెప్పుదును ఆనందంగా ఉండు. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి. ఎలాగ ఆనందంగా ఉండాలంటే ఒక సినిమా ట్యాక్సీలోకి వెళ్ళి ఆనందంగా ఉండేది కాదు, ఒక టీవీ దగ్గర కూర్చొని ఆనందంగా ఉండేది కాదు, ఏదో ఆ చెట్టు కింద కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని ఆనందంగా ఉండేది కాదు. ఎక్కడ క్రైస్తవుడు ఆనందంగా ఉండాలంటే దేవునిలో ఆనందంగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కూడా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ క్రైస్తవుడు ఆనందంగా ఉండాలంటే దేవుని ఆత్మ ద్వారా దేవుణ్ణి ఆనందించేవాడుగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. నా భార్యకు రోగం వచ్చిందనో, నా భర్తకు రోగం వచ్చిందనో, లేకుంటే నా పిల్లలకు రోగాలు వచ్చాయనో, కష్టం అని ఎంతో దుఃఖంతో వేదనతో ఉన్నావా నువ్వు? లేదు. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నువ్వు ఆనందంగా ఉండాల్సిందే. దేవుడు చెప్తున్న మాట అదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవునికి ఉన్నటువంటి ఆనందము లోకంలో ఎవ్వరికి ఉండదండి. కానీ దేవునిలో నువ్వు ఆనందంగా ఉంటే, దేవుని ఆత్మలో నువ్వు ఆనందంగా ఉంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నీకు ఉన్నా లేకపోయినా దేవుణ్ణి ఆరాధించే బిడ్డవుగా ఉండాలి. దేవుణ్ణి నువ్వు ప్రచురం చేసే బిడ్డవుగా ఉండాలి. దేవుని సువార్త ప్రకటించే బిడ్డవుగా ఉండాలి. దేవుని పాటలు పాడే బిడ్డవుగా ఉండాలి. దేవుని స్తుతించే బిడ్డవుగా ఉండాలి. దేవుని ఘనపరిచే బిడ్డవుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కువగా ఆనందంగా ఉండేది ఎప్పుడు ఉంటానంటే ప్రయాణంలో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాను. ఎప్పుడు ఉంటానమ్మా నేను? ప్రయాణంలో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాను. ప్రయాణంలో కూడా పాటలు పాడుకుంటూ లేకుంటే వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఆనందంగా వెళ్ళిపోతుంటా, ఎంజాయ్గా. ప్రియమైన దేవుని బిడ్డ, ఎక్కువగా నేను రాసిన పాటలు ఎట్లా ఉన్నాయంటే నా ప్రయాణంలోనే దేవుడు నన్ను ప్రేరేపించి ఆ యొక్క పల్లవి దేవుడు ప్రేరేపించి పాడించాడు. పల్లవి ద్వారా నేను ఆ పల్లవి ద్వారా ఆ చరణాలను రాయడం జరిగింది బైబిల్లో నుంచి పాట. అలాగా నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. మనకు కొంచెం జ్వరం వస్తే ఆనందం అంతా కూడా కోల్పోతాం, అంతే కదండి. కొంచెం జ్వరం వచ్చిందంటే, తలనొప్పి వచ్చిందంటే, లేకుంటే కాళ్ళ నొప్పి, నడుము నొప్పి వచ్చిందంటే ఆనందాన్ని కోల్పోయి, సంతోషాన్ని కోల్పోయి, చింతాక్రాంతురాలై మన మనసంతా ఎక్కడ ఉంటుందంటే ఆ నొప్పి మీద ఉంటుంది, ఆ బాధ మీదనే ఉంటుంది. ఎక్కడ ఉంటుందమ్మా మన మనసు? ఆ బాధ మీదనే ఉంటుంది, ఆ నొప్పి మీదే ధ్యాస పెట్టుకుని ఉంటామా. అది ఇంకా ఎక్కువైతుంది నొప్పి. ఎట్లయితుందమ్మా అది? ఇంకా ఎక్కువైతుంది నొప్పి. అది నువ్వు అదే ధ్యాస మీద ఉంటే ఈ నొప్పి ఎందుకో నన్ను ఇంతగా హింసిస్తుంది, ఈ బాధ నన్ను ఎందుకో ఇంతగా హింసిస్తుంది, ఈ జ్వరం నన్ను ఎందుకో ఇంతగా హింసిస్తుంది, ఈ జ్వరం పోదేమో, ఈ కాలు నొప్పి పోదేమో, ఈ బాధ పోదేమో అని నువ్వు ఎప్పుడు ఎదారు చేస్తే నీకు ఇంకా ఎక్కువైపోతుంది. ఎన్ని రోజులున్నా పోదు అది.
నువ్వు అది మర్చిపోయి ఎవరిలో ఆనందం ఉండాలంటే దేవునిలో ఆనందం ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిలో ఆనందం ఉండాలంటే దేవునిలో ఆనందంగా ఉండాలి. నా భార్యకు బ్లడ్ కావాలని చెప్పారు డాక్టర్. బ్లడ్ అంతా కూడా తగ్గిపోయింది. ఈమెకు బ్లడ్ ఎక్కించాలా అని చెప్పినారు. సర్లే అని చెప్పేసి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి అని చెప్పారు. మరి నా కొడుకు ఇస్తామంటున్నా వాడేమో డైటింగ్ చేస్తున్నాడు. వానికి నీరసంగా ఉన్నాడు. వాడేదో లావ్ అయినానని చెప్పేసి వాడు అన్నమే తినడం లేదు. వాడు నెల పైన ఇంకా అన్నం తినడం లేదు. ఓన్లీ చపాతీ తింటాడు. ఇంకా అలాగ డైటింగ్ చేస్తున్నాడు. ముందరనే కళ్ళు తిరుగుతున్నాయి. వాడు బ్లడ్ ఇయ్యనికి కూడా ఎవరో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని నేను విచారిస్తే అతను ఏమంటాడంటే, మేలు పొందుకొని మీరు మర్చిపోతారండి అని అనబట్టినాడు. ఏమంటున్నాడు ఆయన? మేలు పొందుకొని మర్చిపోతారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ మాట చదవండి. మేలు పొందుకున్న తర్వాత తగిన సమయమందు పంట కోస్తాం. ఎప్పుడు కోస్తామమ్మ మనం? గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని మళ్ళా చదువుతున్నాం. మనం మేలు చేయుట యందు విసుకక ఉందుము. మనము అలయక మేలు చేసిమని తగిన కాలమందు పంట కోతాము. పంట కోయాలంటే తగిన కాలము ఒకటి వస్తుంది. నువ్వు మేలు చేసావు, అతనే నాకు మేలు చేయాలని ఖరారేం లేదు. అర్థమైందా మీకు? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ అమ్మ నీకు మేలు చేసింది. రానమ్మ కృప మనకు మేలు చేసింది. రానమ్మకు మళ్ళా కృప మనకనే మేలు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ రానమ్మకు ఇంకొకటి నుంచి ఎవరో ఒకరు దేవుడు చేపిస్తాడు. కృప మనకు నాకు మేలు చేయలేదు అని ఆమె బాధపడకూడదు. అర్థమైందా మీకు? ఆమెనే మేలు చేయాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు ఎవరినో ఒకరిని మేలు ఎంతో మంది ద్వారా నీకు మేలు చేస్తున్నాడు. నువ్వు ఆమె మీద నువ్వు బాధపడాల్సిన అవసరము లేదు. అతను అంటాడు, నేను మేలు చేస్తే నన్ను పొగడవు కదా, నువ్వు మర్చిపోతావు. మీరు ఎందుకు పొగడాలి? ఎందుకు మళ్ళీ తిరిగి మేలు చేయాలంట? మేలు చేయాల్సిన బైబుల్ అట్లా చెప్తలేదు. మనకి కృతజ్ఞత కలిగి ఉండమంటది, కానీ మర్చిపోమని కాదు. బైబిల్ ఏముంటుందంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. మేలు చేసిన వాడిని మర్చిపోవద్దు, కానీ అతనే మేలు చేయాలని కాదు. కానీ నీకు మేలు చేస్తే నీకు ఏదో ఒక పక్క నుంచి మేలు ఖచ్చితంగా వస్తుంది. మళ్ళా అదే వ్యక్తి నీకు చేయాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మేలు చేసే విషయంలో నువ్వు విసుగక మేలు చేయాలి. ఏం చేయాలమ్మా? విసుగక మేలు చేయాలి. నీకు కలిగిన దాంట్లో మేలు చేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది బైబిల్ మనకు నేర్పిస్తుంది. అది దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. మనం ఆనందంగా ఉండాలి. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. వాళ్ళు అట్లా అంటున్నారని నేను బాధపడలేదు. అయ్యా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మేలు చేసినటువంటి వాడు మళ్ళా అతని ద్వారా నువ్వు మేలు పొందుకోవాలని నువ్వు ఆశించి నువ్వు అతని మీద బాధపడాల్సిన అవసరము లేదు. నీకు ఎక్కడి నుంచో ఒకటి నుంచి మేలు ఖచ్చితంగా వస్తుంది. అతడు నన్ను పొగుడుతలేడు, అతడు నన్ను పలకరిస్తలేడు, అతడు నన్ను మర్చిపోయినాడు అనేటువంటి ఆ మైండ్ సెట్ పెట్టుకోకూడదు ఎవరు కూడా. నీకు దేవుడు ఎక్కడి నుంచి ఒకటి నుంచి ఇస్తాడు. దేవుడు నువ్వు మేలు చేసుకుంటూ పోవాలి. నీ పని ఏంది? మనకు అప్పగించిన పని ఏందమ్మా? మనము మేలు చేసుకుంటా వెళ్ళిపోవాలి. మనం సహాయం చేసుకుంటే వెళ్ళిపోవాలంతే. నేను ఎన్నో మేలు చేస్తే అని నువ్వు అతని మీద మునుగకూడదు, సనగకూడదు. అర్థమైందా?
మనం మేలు చేసే పని మనకు అప్పగించాడు దేవుడు. ఏం అప్పగించాడు? మనకు మేలు చేసే పని మనకు అప్పగించాడు. మనకు మేలు చేసేది ఎవరంటే దేవుడు. మనకి ఎవరి ద్వారా మేలు చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక సమాధానంగా ఉంటాడు. క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే సమాధానంగా ఉంటాడు. మూడో అంశంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. త్వరగా ముగించబోతున్నా నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఎలా ఉండాలంటే అందరితో సమాధానంగా ఉండాలంట. క్రైస్తవుడు ఎలా ఉండాలమ్మా? అందరితో సమాధానంగా ఉండాలి. అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు మనం పలకరిస్తూ ఉంటాం మన శత్రువులని. వాళ్ళు పలికినట్టుగానే ఉంటుంది, పలకనట్టుగానే ఉంటారు. అయినా సరే మనం సమాధానంగా ఉండాలి. మన హృదయంలో వాళ్ళ మీద క్రోధం పెట్టుకోకూడదు. ఏం పెట్టుకోకూడదు? మనము క్రోధం పెట్టుకోకూడదు, కక్ష పెట్టుకోకూడదు, పగ తీర్చుకోకూడదు. ఏం తీర్చుకోకూడదు? పగ తీర్చుకోకూడదు. మనకు ఎంతో నష్టం కలగజేసాడు ఇతను, ఎంతో హాని చేశాడు ఇతను, ఎంతగానో మనల్ని బాధ పెట్టాడు అని కూడా మనం ఎప్పటికి కూడా అట్లా అనుకోకూడదు. సరే, గతం గత. ఏమంటుంది బైబుల్ అంటే నీ గతాన్ని మర్చిపోమంటుంది, నీ పాపాలని మళ్ళా జ్ఞాపకం చేసుకోవద్దు అంటుంది. అదేవిధంగానే సహాయం చేసినటువంటి వ్యక్తిని మళ్ళా మనము సహాయం చేసిన తర్వాత మళ్ళా అతను మనకు సహాయం చేయాలని మనము కోరకూడదు. దేవుడు ఎక్కడి నుంచో ఒకరి నుంచి మనకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబుల్ ఏమంటుందంటే సమాధానంగా ఉండమంటుంది. ఏమంటుంది బైబుల్ మనకు? సమాధానం. కొన్ని ఇండ్లలో ఎంత డబ్బన్నా ఉండని, ఎంత ధనమన్నా ఉండని, ఎంత బంగారన్నా ఉండని, ఎన్ని పొలాలన్నా ఉండని, ఎన్ని మేడిమిద్దలన్నా కట్టించుకొని ఉండని, ఎంతమంది కుటుంబం అన్నా ఉండని, వాళ్ళ ఇంట్లో ఏం కొదవ ఉంటుందంటే సమాధానం కొదవ ఉంటుంది. ఏం కొదవ ఉంటుందమ్మా? సమాధానం కొదవ ఉంటుంది. రికార్డ్ డ్యాన్స్ వాడు తెలుసా మీకు? రికార్డ్ డ్యాన్స్ వాడు అందరిని నవ్విస్తాడు, అంతే కదమ్మా? అందరిని నవ్విస్తాడా? నవ్వేయడా కదా? సర్కేజ్ చేయడము లేకుంటే అందరిని నవ్విస్తాడు, కానీ అతనికి మాత్రం ఏం కొదవ ఉందంట? అతడు పాట అయిపోయిన తర్వాత అతని ఇంటిలో ఏ సమాధానం ఉండదు. అందరినీ బాగానే నవ్విస్తాడు, ఇంటిలోని పోయిన తర్వాత నవ్వు లేదు, సమాధానం లేదు. అలాగుంటుంది కొందరు పరిస్థితి. క్రైస్తవుడు అంటే ఎలాగుండాలంటే సమాధానంగా ఉండాలి. నువ్వు ఇంటిలోనికి వెళ్ళినా సమాధానంగా ఉండాలి, వెలుపటికి వచ్చినా సమాధానంగా ఉండాలి. కొంతమంది మొహాలు ఎట్లుంటాయంటే ఎప్పుడు ఏడుపు మొహం. ఎట్లుంటాయమ్మా? ఎప్పుడు ఏడుపు మొహం, సమాధానంగా ఉండరు. పలకరియడానికి కూడా భయం అవుతుంది కొందరిని. పలకరిస్తే కసిరించుకుంటారు చాలామంది. చాలా మంది పలకరిస్తే కూడా కసిరించుకుంటారు. కొంతమందిలో వారిలో ఏం లేదంటే సమాధానం లేదు. ఏం లేదమ్మా వారిలో? సమాధానం. కుటుంబంలో సమాధానం అంటే ఇల్లు ఎలాగుంటుందంటే సమాధానంగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది.
ఆ కుటుంబంలోనికి వెళ్ళినప్పుడు మనం కొంచెంసేపు కూర్చుందామా అనిపిస్తుంది. అలాంటి వారి దగ్గర సమాధానం లేనటువంటి వాడు వస్తే, సమాధానం ఉన్న కుటుంబంలోనికి అతను వస్తే అతడు లేచిపోడు అసలు. కొంతమంది నా దగ్గరికి వస్తారు సమాధానం లేని వారు, గంటలు గంటలు నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోరు. వాళ్ళకు కొన్ని బాధలు చుట్టుకొని ఉంటాయి, కొన్ని రోగాలు చుట్టుకొని ఉంటాయి, కొన్ని కష్టాలు చుట్టుకొని ఉంటాయి. భార్య భర్తల మధ్యలో ఐక్యత లేకుంటుంది, కుటుంబాల మధ్యలో ఐక్యత లేకుంటుంది, రక్త సంబంధికుల మధ్యలో ఐక్యత లేకుంటుంది, గొడవలు, సమస్యలు, సుడిగుండముగా మారిపోయినటువంటి కుటుంబాలు. అలాంటి వ్యక్తులు మన దగ్గరికి వస్తే మన నుంచి సమాధానం పొందుకోవాలి. వాళ్ళు ఏం పొందుకోవాలి? వాళ్ళు సమాధానం పొందుకోవాలి, వాళ్ళ ఆదరణ పొందుకోవాలి, నెమ్మది పొందుకోవాలి, బలం పొందుకోవాలి, ధైర్యం పొందుకోవాలి. అలాంటి మాటలు వాళ్ళకి మనం చెప్పాలి. ఆ సమాధానాన్ని, యేసుప్రభులో ఉన్న సమాధానాన్ని వాళ్ళకు రిలీజ్ చేయాలి. యేసుప్రభులో ఉన్నటువంటి సమాధానాన్ని మనం వాళ్ళకు, ఆ సమాధానాన్ని పంచాలి. మనం పొందుకున్నటువంటి సమాధానం మన నుంచి వాళ్ళకు రిలీజ్ చేయాలి. సమాధానము లేని చోట పరిశుద్ధాత్ముడు ఉండడు, పరిశుద్ధత ఉండదు. చదవండి ఆ వాక్యం చదవండి ఒకసారి. 12వ అధ్యాయం 14వ వచనం. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడు. పరిశుద్ధత కూడా కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలంట, పరిశుద్ధత కూడా కలిగి ఉండాలి. పరిశుభ్రత. కొన్ని ఇళ్ళు పరిశుభ్రంగా పెట్టుకొని ఉంటారు, కొన్ని ఇళ్ళు లేకపోతే శుభ్రంగా ఉంటాయి ఇంట్లో కదమ్మా. బండలు తుడుచుకొని ఎక్కడి వస్తువులు అక్కడ బాగా పెట్టుకొని ఉంటారు కొంతమంది స్త్రీలు. వాళ్ళని చూస్తే చాలా ఆనందం వేస్తుంది. ఇల్లు చక్కగా అమర్చింటారు, ఎక్కడి సామాన్లు అక్కడ పెట్టింటారు, ఎక్కడ ఉండే వస్తువు అక్కడ పెట్టింటారు, బండలు నీట్గా దూడ్చుకొని ఉంటారు. అలాంటి ఇల్లు లేకపోతే కొంచెంసేపు నిద్రపోవాలనిపిస్తుంటారు, కొంచెం మంచినీళ్ళు తాగినా చాలనిపిస్తుంటారు, కొంచెంసేపు కూర్చోవాలనిపిస్తుంటుంది. పరిశుభ్రత. కొన్ని ఇల్లు లేకపోతే అసలు శుభ్రతనే ఉండదు. యాడేసినటువంటి సామాన్లు ఆనే ఉంటాయి. ఎట్లుంటాయమ్మా? యాడ వాడేసిన సామాన్లు ఆనే ఉంటాయి. దుప్పట్లు ఏడ పడేసినట్టు అన్నీ పడేస్తుంటారు, ఏడేసిన సామాన్లు ఆడేస్తుంటారు. శుభ్రత అనేది ఉండదు. ఆ ఇల్లులోకి పోయి మనిషి కూర్చొని కూడా ఇష్టపడడు, నీట్గా పెట్టుకోరు, బండలు తుడుచుకోరు. పరిశుభ్రత. భౌతికంగా ఇళ్ళల్లో మనం ఎంతగా ఆశిస్తామో మన హృదయం కూడా, మన దేహం కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలంట. ఎలా ఉండాలమ్మా? మన హృదయము, మన దేహాన్ని, మన ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకపోతే పాపపు తలంపులు మనలోన గన పాపపు తలంపులు వస్తే, పాపపు చూపులు, పాపపు క్రియలు మనలోన పరిశుద్ధతను కోల్పోతాయి. మనలో నుంచి అపవిత్రంగా మన దేహం మారుతుందంటే మనలో నుంచి ఏమొస్తాయంటే రాని మాటలు. ఎప్పుడు మాటలాడని మాటలు వచ్చినాయంటే మన దేహము అపవిత్రపరచబడుతుంది. ఎట్లయితుందమ్మో మన దేహం అపవిత్రంగా మార్చబడుతుంది. మనం చాలా పరిశుద్ధంగా ఉంటాం, ఒక్కసారిగా పరిశుద్ధతను కోల్పోతాం. మన దేహములో నుంచి వస్తాయి, మన హృదయంలో నుంచి వస్తాయి,
మాట్లాడకూడని మాటలు మాట్లాడతాం. అప్పుడు మన దేహం ఏమైపోతుందంటే పరిశుద్ధత కోల్పోతాం. మన ఆత్మకు పరిశుద్ధత కోల్పోతాం. ఆ పరిశుద్ధత లేకుండా ఎవడిని కూడా ప్రభువును చూడలేడు. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధత లేకుండా ఎవడిని కూడా ప్రభువును చూడలేడు. దేవుడు అది కూడా చాలా హెచ్చరిస్తున్నాడు మనం. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కానీ, మనం చూసేటప్పుడు కానీ, మన కదలికలు, మన ఆలోచనలు, మన హృదయం ఎట్లుంటుందంటే, ఈ హృదయం అనేది చాలా మోసకరమైనదంట, చాలా ఘోరమైనటువంటి వ్యాధి కలిగినదంట. హృదయం ఎలాంటిదమ్మా? వ్యాధి కలిగినదంట. ఈ హృదయం ఎలాంటిదంటే చూసిందల్లా కూడా కావాలంట. వ్యాధితో నింపబడి ఉంటుంది. కొంతమంది సెల్లులు చూసి 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 ఆ సెల్లులలో అపవిత్రమైనటువంటి దృశ్యాలను చూసి ఆ హృదయం అంతా వ్యాధితో నిండుకపోయి ఉంటుంది. ఎంతో నిండుకపోయిందమ్మా? వ్యాధితో. కొంతమంది టీవీలు చూసి అపవిత్రమైనటువంటి దృశ్యాలను చూసి వ్యాధితో, మన హృదయం వ్యాధితో నిండుకపోయి ఉంటుంది. ఆ వ్యాధి పోవాలంటే డాక్టర్ల దగ్గరికి పోతే పోదది, ట్యాబ్లెట్లు ఇచ్చిన పోదది, పోతుందమ్మా. అది అలాంటి వ్యాధి పోదది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా క్షమాపణ కలిగి, నాలుగో అంశంగా జాలి కలిగిన మనసు కలిగి ఉండాలి. నాలుగో అంశంగా ఎలా ఉండాలి? జాలి ఉండాలి. చదువుదాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:12. కొలస్సీ 3:12. చదవండి. 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగినటువంటి మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎలాగుండాలంటే మొదటగా జాలి ఉండాలి. ఏముండాలమ్మా? క్రైస్తవుడికి జాలి కలిగిన మనసు ఉండాలి. కొంతమంది చాలా జాలి పడుతుంటారు. అబ్బో ఇట్లా అమ్మ ఇట్లా కదమ్మా అని చాలా జాలి పడుతుంటారు. కొంతమందికి జాలే ఉండదు, అసలు ఉంటుందమ్మా. ఉన్నంగా చూస్తుండగానే ఈ అమ్మకి ఇట్లా కదా అని జాలి పడుతుంటారు చాలామంది కదా. జాలి. క్రైస్తవుడు అంటే జాలి పడాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అమాంతంగా రోగం వచ్చిందా జాలి పడదు. అమాంతంగా హఠాత్తుగా వాళ్ళకి సమస్య సుడిగుండంగా మారిందా జాలిపడు వాళ్ళ మీద. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించు. యేసుప్రభు అదే అంటాడు, నా దగ్గరికి వచ్చావా, నన్ను చూసావా, నేను రోగంలో ఉన్నప్పుడు నన్ను చూసావా, నువ్వెప్పుడు రోగంలో ఉంటేవు ప్రభువా, మేమెప్పుడు నీ దగ్గరికి రాలే అంటే యేసుప్రభు అంటాడు, రోగములో ఉన్నటువంటి మనుషుల దగ్గరికి నువ్వు వెళ్ళి చూశావా, వాళ్ళను చూస్తే నన్ను చూసినట్టుగా అదే జాలి. యేసుప్రభు అదే నేర్పిస్తున్నాడు క్రైస్తవుడు. కొన్ని సంఘాలలో జాలి ఉండదు, అసలు వచ్చి పలకరించరు, చూడరు. జాలి కలిగినటువంటి మనసు మనకు ఉండాలి. ఏముండాలి మనకు? జాలి. ఎందుకు పని కట్టుకొని క్రైస్తవుడు అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళని పలకరించి జాలి కలిగిన మనసుతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ధైర్యపరిచి, నీకేం కాదులే, నువ్వేం బాధపడద్దు, దేవుడు ఉన్నాడు నీకు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమి లేకపోయినా జాలి కలిగి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేసి ఒక 500,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి ప్రార్థన చేసి
ధైర్యముడు దేవుడు నీకు బాగు చేస్తాడని. అలాంటి జాలి కలిగిన మనసు నీకుందా? కనీసం చూడడానికి వెళుతున్నావా, ధైర్యపరచడానికి వెళుతున్నావా? ఆ జాలి మనసు నీకుందా? క్రైస్తవులు అంటే అలాగుండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగా మనం ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కొంతమంది నా సంఘస్థులే వీళ్ళు, నా సంఘస్థుల దగ్గరికే వెళుతా నేను, నా పాస్టర్ దగ్గరికే వెళుతా నేను. అలాంటి కండిషన్స్ దేవుడు ఏం పెట్టలేదు మనకు. దేవుడు ఎలా ఉన్నాడంటే సర్వలోకాన్ని ప్రేమించాడు. దేవుడు ఎట్లా ఉన్నాడంటే సర్వలోకాన్ని ప్రేమించాడు. దేవుడు అందరినీ ప్రేమించాలి, మనం అందరి మీద జాలి పడాలి. మనం నీది నాదనేది ఏమో ఇక్కడ విభేదాలు ఏం పెట్టుకోకూడదు. మనం అందరినీ ప్రేమించాలి, అందరి మీద జాలి పడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా 5వ అంశంగా క్షమాపణ గుణం కలిగి ఉండాలి. క్షమాపణ గుణము కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, త్వరగా ముగించేస్తాను. 4వ అధ్యాయం 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒక్కని యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారంగా మీరును ఒకరినొకరు క్షమించుడి. చాలు, ఒకరినొకరు క్షమించుకోవాలి మనం. ఇప్పుడు సంఘాలలో చాలా గొడవలు వస్తున్నాయి. ఇప్పుడు చాలా సంఘాలలో గొడవలు. సంఘాలు ఒకవేళ గొడవలు వచ్చినా, సమస్యలు వచ్చినా మళ్ళా సాల్వ్ చేసుకొని పలకరించుకోవాలి. ఆమె నాతో కొట్లాడింది అనేటువంటిది ద్వేషం ఏం పెట్టుకోకూడదు. క్షమాపణ గుణం కలిగి ఉండాలంట. క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలి? క్షమాపణ కలిగి ఉండాలి. క్షమించకపోతే దేవుడు కూడా నన్ను క్షమించాడు. ఒకవేళ నీకు నష్టం కలగజేశాడా, ఒకవేళ నీకు ఎంతో ఇబ్బంది పెట్టాడా, నీకు ఎంతగానో మోసం చేశాడా, అయినా సరే నువ్వేం చేయాలి? ఇప్పుడు క్షమించాలి. నువ్వు పగ తీర్చుకోకూడదు, పగ పెట్టుకోకూడదు. కొంతమందికి అందుకే జాలి కలిగిన మనసు ఎప్పటినే పలకరిస్తారు. చిన్నపిల్లల మనసు కలిగి ఉంటారు. అలాగనే ఉండాలి. చిన్నపిల్లలు కొట్లాడితే వెంటనే మళ్ళీ పలకరించుకుంటారు కదా. చిన్నపిల్లలు పలకరించుకుంటారు లేదా? దేవుడు అదే అంటాడు, ఇలాంటి వాడితే దేవుని రాజ్యం అంటాడు. ఏమంటాడు దేవుడు? ఇలాంటి వాడితే దేవుని రాజ్యం. చిన్నపిల్లలు చూపించి దేవుడు ఏమంటాడంటే ఇలాంటి వాడితే దేవుని రాజ్యము, పరలోకం అంటాడు. చిన్నపిల్లలకు కల్మషం ఉండదు. వాళ్ళు కొట్లాన్నే మళ్ళీ వెంటనే ఒకటవుతారు, మళ్ళీ పలకరించుకుంటారు, మళ్ళీ ఆడుకుంటారు, మళ్ళీ సమాధానంగా ఉంటారు, మళ్ళీ ఒకరికొకరు ముద్దులాడుతూ ఉంటారు. అలాగనే ఉండాలి మనం కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్షమాపణ గుణం కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఎలాగ ఉండాలంటే క్షమాపణ గుణం కలిగి ఉండాలి. సమస్తమైనటువంటి ద్వేషం. కొంతమంది ద్వేషం ఎక్కువ ఉంటుంది, ద్వేషిస్తూ ఉంటారు, కక్ష పెట్టుకొని ఉంటారు. సమస్తమైనటువంటి ద్వేషం, కోపము, క్రోధము. కోపం ఉంటుంది కొంతమందికి, క్రోధం ఉండకూడదంట. కోపపడి కానీ పాపము చేయకూడదని బైబిల్ తెలియజేస్తుంది. కోపపడవచ్చు, ప్రతి మనిషి కోపపడవచ్చు. దేవుడు ఏమంటాడంటే కోపపడు కానీ పాపము. అరే వానికి బుద్ధి చెప్పు, వానికి ఒక ఏటు కొట్టి బుద్ధి చెప్పు, కానీ వాడిని సంపేయకూడదు. ఏం చేయకూడదంట? కోపపడు కానీ పాపము చేయకూడదు. అది దేవుడు చెప్తున్నాడు. అది పాపం. అది ఒక మనిషిని హత్య చేయడం, చంపేయడం పాపం. అది కోపపడండి, వానికి బుద్ధి చెప్పండి, వాని మంచి మార్గంలోనికి నడిపించండి, కానీ క్రోధం పెట్టుకోకూడదు. క్రోధం అంటే ఎట్లుంటుందంటే కక్ష.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అల్లరి, దూషణ, సకలమైనటువంటి ద్వేషము మీరు విసర్జించుడి. అలాంటివన్నీ కూడా విసర్జించాలి. మనలో ఏముండకూడదు అట్లాంటివి. చిన్నపిల్లల మనిషి ఎలా ఉంటుందో అలాగనే ఉండాలి. ఒకరి ఏడులో ఒకరు మనం కరుణా హృదయం కలిగిన వారమై ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అదే 6వ అంశంగా పవిత్రంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా మనం? పవిత్రంగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద ధ్యానము ఉంచుకొనుడి. అర్థమవుతుందమ్మా? పవిత్రమైన దాని మీద మనం ధ్యానం ఉంచుకోవాలి. పవిత్రంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. క్రైస్తవుడు అంటే పవిత్రంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. లోకంలో ఉన్నట్టుగా మనిషి ఉండకూడదు. వాళ్ళకి నీకు తేడా ఏమన్నా ఉందమ్మా? తేడా ఉండాలి. లోకంలో దేవుని నమ్ముకున్నవాడు, దేవుని నమ్ముకున్నటువంటి వారిని పక్కన నిలబెడితే వారికి వీళ్ళని చూస్తే వెంటనే వీళ్ళ దేవుని నమ్ముకుందని గుర్తుపట్టేటట్టుగా ఉండాలి. చూస్తే గుర్తుపట్టాలంతే మనిషిని. అర్థమవుతుందమ్మా మీకు? దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. ఇద్దరిని నిలబెడితే చాలు, ఎవరు విధేయత ఉన్నారు వీళ్ళు, ఎవరిని దేవుని నమ్ముకున్నారు వీళ్ళు అంటే వెంటనే గుర్తుపట్టవచ్చు. వాళ్ళు పవిత్రంగా ఉంటారు, వాళ్ళు అంతే ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళలోన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మహకళ ఉంటుంది. వాళ్ళు వెంటనే గుర్తుపట్టవచ్చు వాళ్ళని, దేవుని నమ్ముకున్న వాళ్ళని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళ ప్రవర్తన వేరే ఉంటుంది, వాళ్ళ కదలికలు వేరే ఉంటాయి, వాళ్ళ యొక్క పైరూపం వేరైపోయి ఉంటుంది. అసలు వాళ్ళ వస్త్రధారణ వేరే ఉంటుంది, వాళ్ళ మహకళ వేరే ఉంటుంది. వాళ్ళు పవిత్రంగా ఉంటారు, ప్రత్యేకంగా ఉంటారు. దేవుని నమ్ముకున్న వాళ్ళు అసలు లోకంతో పొత్తు లేకుండా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఆ విధంగా మనం అందరం కూడా కొనసాగాలని క్రైస్తవుడుగా మనము దేవుడు నేర్పిస్తున్నాడు. ఇవన్నీ కలిగి మనం ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. చిన్న ప్రార్థన తర్వాత ప్రభు గారిలోకి వెళ్ళిపోయాం. ప్రార్థన చేసుకున్నాం.